గ్రహ లక్షణాల గురించి ఒక బుక్లో రాశారండి. ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి ఒకసారి. రవి కనుక ప్రభావితం చేసినట్లయితే ఆత్మాభిమానం, చురుకుదనం ఎక్కువగా, ఇతరులను ఆకర్షిస్తారు, సంఘంలో పలుకుబడి, విశాల హృదయం, ఆవేశం ఎక్కువ, పొగడ్తలకు లొంగిపోతారు, సంపాదిస్తారు కానీ ఎక్కువ ఖర్చు పెడతారు, నడి వయసులో కంటి జబ్బులు రావచ్చు అని కొన్ని కొన్ని రాసుకొచ్చారు. అలాగే గుండె జబ్బు, వడదెబ్బ వలన ప్రమాదం కలగవచ్చు అని రాసుకొచ్చారు. అసలు రవి ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం ఎలా చెప్తాం? ఎక్కువగా సింహరాశి వారికి ఇది వర్తిస్తుంది. అలాగే లగ్నాల పరంగా చూసినట్లయితే లగ్నంలో ఎవరికైనా రవి ఉన్నాడు అనుకోండి, వారికి కూడా ఈ పాయింట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. అని ఉన్నది ఉన్నట్టుగా మనం అప్లై చేయలేము. ఎక్కువగా గురుపాలిత లగ్నాల వారికి రవి శుభుడవుతాడు కాబట్టి వారికి కనుక రవి లగ్నాలు ఉంటే ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తాడు. అలాగే శనిపాలిత లగ్నాల వారికి రవిగ్రహం అక్కడ పాప అవుతున్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే అది మంచిగా పనిచేస్తుంది. ఎక్కువగా ఈ రవిగ్రహం శనిపాలిత లగ్నాల వారికి లగ్నస్థానంలో కనుక ఉన్నట్లయితే ఎక్కువగా వాళ్ళకి కోపం, ఆవేశం, అహంకారం అనేవి కలుగుతూ ఉంటాయి. రవిగ్రహం జనరల్గా పితృకారకుడు, ఆరోగ్యానికి కారకత్వం వహిస్తాడు కాబట్టి లగ్నంలో రవి ఉండడం అనేది ఏ లగ్నం వారికైనా ఆరోగ్యం విషయంలో చాలా మంచిది. శారీరకమైన ఆరోగ్యం కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలాగే ఫాదర్ నుంచి మంచి సపోర్ట్ రావడానికి కూడా ఈ కారకత్వం అనేది మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో లగ్నస్థానంలో రవి ఉన్న వాళ్ళు కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి. సర్వేజన సుఖినో భవంతు.